మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రుణమాఫీ కాలేదని జనాలు తిడుతున్నారని, 2 లక్షల రుణమాఫీ అయినోళ్లు సప్పుడు చేస్తలేరని అన్నారు. కొందరైతే కేసీఆర్ పాలనే బాగుందని అంటున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని చెప్పుకోవడం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకసారి రైతు భరోసా ఇవ్వలేదనే విషయం వాస్తవమేనన్నారు. అయినా సరే ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది ఒకటే తిరుగుతున్నారు జనం. ఊళ్ళో పోతే ఒకటే తిరుగుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు కాంగ్రెస్ అన్నరా కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు చేయలేదు అన్నారు. కానీ ఎందుకంటే అక్కడ పోతే గ్రామ సభలో ఎక్కడ పెద్ద లొల్లి అవుతుందంట. ఎందుకు లొల్లి అవుతుంది అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వ ఆలోచన ఎంతసేపు పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. రుణమాఫీ కాలేదని కొందరు అంటున్నారు అంటూ కూడా ఈ సందర్భంగా ఆయన సభా వేదికగా ఈ వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు మాత్రం స్పందించడం లేదంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ బాగా ఇచ్చింది అంటూ ఊర్లలో కొంతమంది అంటున్నారు కదా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన పథకాల గురించి చెప్పడం లేదు అంటూ కూడా రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చినవి చెప్పుకోవడం లేదంటూ కూడా ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామంటూ కూడా ఆయన స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉంది అంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. భరోసా కూడా గవర్నమెంట్ రాగానే ఎమ్మటే ఇచ్చిందా ఎంత ఇచ్చారు? 5,000 నాకు ఇచ్చినప్పుడు నేను కాంగ్రెస్ వచ్చిన ఇచ్చిండు. మధ్యలో మాత్రం ఒకసారి డుంకి కొట్టింది ఒకటే తిరుగుతున్నారు జనం. ఊళ్ళో పోతే ఒకటే తిరుగుతున్నారు. ఏ కేసీఆర్ బాగుండేది ఇస్తున్నారు కాంగ్రెస్ అన్నరా కానీ కేసీఆర్ బాగుండే రైతు బంధు చేయలేదు అన్నారు. కానీ ఎందుకంటే అక్కడ పోతే గ్రామ సభలో ఎక్కడ పెద్ద లొల్లి అవుతుందంట. ఎందుకు లొల్లి అవుతుంది అర్థమయ్యేటట్టు ప్రజలకు చెప్పాలి. ప్రభుత్వ ఆలోచన ఎంతసేపు పేదవాళ్లకు సంక్షేమ పథకాలు అందాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం, మా లక్ష్యం.